ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓవర్లోడ్ అనుకుంటా. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అంటే నువ్వు ఒక్కడివే వస్తావా? బంగారు, నేను చిన్నపిల్లన్నా. వెళ్ళండి, నేను వస్తానులే. సరే. నువ్వు దానికి దూరంగా ఉంటే అది దానికే మంచిది. సార్, నాతో ఎవరైనా అలా బిహేవ్ చేస్తే దూరంగా ఉండండి అని భయపెడతాను. కాదు, మాట్లాడకపోయినా ఓకే, కానీ ఎందుకో చెప్పాలి కదా. ఎందుకు ఇలా వెంట పడుతోంది? మిమ్మల్నే అడుగుతున్నాను సార్. అప్పటి నుంచి మిమ్మల్ని మాట్లాడించడానికి వసపిట్టేలాగా ఊరికి మీ చెవి దగ్గర గుయ్యమంటున్నాను కదా, మీకు వినిపించలేదా? పర్లేదులేండి, ఏదో ఒక రోజు మీకు అనిపిస్తుంది కదా, అంతవరకు నేను ఎదురు చూస్తాను. సార్, మీరు బాగా ఇరిటేట్ అవుతున్నారా? అలా అయితే ఐఎమ్ రియలీ సారీ. నిన్న మీరే డేట్ అరేంజ్ చేశారు. నా ప్రపోజల్ ఒప్పుకున్నారన్న సంతోషంలో ఏదేదో అన్నాను. ఐఎమ్ రియలీ సారీ సార్. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసా సార్? మీరు నన్ను కాపాడారు. నిన్న మీరు అక్కడ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ లేను సార్. థ్యాంక్ యూ. ఐ రియలీ మీన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవుడా, ఈ లిఫ్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో? అయ్యో, ఇప్పుడు లిఫ్ట్ ఓపెన్ అయితే ఈయన పరిగెడతారు. ఏదో ఒకటి చేసి ఈయనతో ఇంకొంచెం సేపు ఉండాలి. కృష్ణ కృష్ణ, లిఫ్ట్ ఇక్కడే ఆగిపోకూడదా? ఏంటమ్మా నీ నోరు? సార్, నేను నిజంగానే నాతో మాట్లాడారా? కృష్ణ, కన్న సార్ నాతో మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఏం లిఫ్ట్ ఇది? ఎంతసేపటికి రాదేంటి? సార్, మీరు పొద్దున్న నుంచి నాతో మాట్లాడకపోయేసరికి ఎంత టెన్షన్ అయ్యానో తెలుసా? నేను మీకు కోపం తెప్పించేలా ఏం చేశానని ఫుల్ కంగారు పడ్డాను. కన్నా సార్, నాకిప్పుడు రిలీఫ్ గా ఉంది. హలో అన్నా, క్లయింట్ ని కలిసారా? మీటింగ్ ఎలా జరిగింది? అందుకే వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు. అయితే సరే అన్నయ్య. అలా అయితే ఇంకా కర్ణ అన్న కంట్లో పడలేదా? సార్, లిఫ్ట్ ఇంకా ఆన్ అవ్వట్లేదు. నాకు ఫుల్ సఫకేటింగ్ గా ఉంది సార్. నాకు ముందే క్లాస్ట్రోఫోబియా ఉంది. కృష్ణ కృష్ణ, ఏదో తమాషాకి నిన్ను అడిగాను. నువ్వు సీరియస్ గా లిఫ్ట్ ఆఫ్ చేసేలా చేసావు. జీవితంలో ఇంకేం చూడలేదు కృష్ణ. అంతలోనే కన్నా సార్, ప్లీజ్ నన్ను కాపాడండి. కృష్ణ కృష్ణ కృష్ణ, అడిగినవన్నీ వాపస్ తీసుకో ప్లీజ్. కృష్ణ ప్లీజ్, లిఫ్ట్ ఆన్ అయ్యేలా చేయి కృష్ణ. డోంట్ వరీ, కామ్ డౌన్, రిలాక్స్ రిలాక్స్. రిలాక్స్.
సార్. ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు దానికి దూరంగా ఉంటే అది దానికే మంచిది. నేను తనకి దూరంగా ఉంటాను. సారీ నాన్న, మీ మాటకి విరుద్ధంగా నడుచుకున్నాను. నా పరిస్థితి ఏంటో తెలియక తను చిన్నపిల్లలా ఆడుకుంటోంది. నా వల్ల తనకి ఇబ్బంది కాకూడదు. నా పరిస్థితి ఏంటో తనకు అర్థమయ్యేలా చెప్తాను. సార్ ఈ రోజు నా ప్రాణం పోయిందని అనుకున్నాను, కానీ మళ్ళీ మీరు నన్ను కాపాడేశారు. మీరు తోడుగా ఉంటే ఆపద్ బాంధవుడని ఫీల్ నాకు. ఎందుకో జ్యూస్ తాగాలనిపిస్తుంది సార్. వెళ్దామా సార్? జ్యూస్ తాగుదాం, వస్తారా అన్నాను. నిధి ప్లీజ్, ఇదంతా ఆపేసి. పదే పదే చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను నీకు లెక్చరర్ని, నువ్వు స్టూడెంట్వి. మన మధ్య గ్యాప్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా వల్ల నీకు ఇబ్బంది రాకూడదు. నేను వస్తున్నది మీ అక్క పెళ్లికి హెల్ప్ చేయడానికి. అది తప్ప వేరే ఏ ఇంటెన్షన్ లేదు. నువ్వు చదువు మీద దృష్టి పెట్టు. అందరూ ఎదురు చూస్తుంటారు. నువ్వు వెళ్ళు. నిధి, నువ్వెవరు? ఆయన స్టూడెంట్, రేపు మిస్సెస్ కర్ణ అవుతావు. నువ్వు ఆయన విషయంలో చాలా పాజిటివ్ గా ఉండాలి. కర్ణ సార్ అన్నారు నా వల్ల నీకు ఇబ్బంది రాకూడదని. అంటే నేను బాగా చదివి పెద్ద డాక్టర్ అవ్వాలని కేరుందా? అయ్యో చిచి సార్, మీరు నా తోడుగా ఉంటే నాకెలాంటి ఇబ్బంది ఉండదు. నేను లవ్ చేస్తున్నానని చదువుని నిర్లక్ష్యం అయితే చేయనబ్బా. యూ డోంట్ వరీ. హలో 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 హలో, వినపడుతుందా నా మాట? వినపడట్లేదు నీ మాట. నేనింకా మాట్లాడనే లేదు. ఇప్పుడు వినపడుతుంది, చెప్పు. వెళ్ళిన పని బాగా జరిగిందా లేదా? అన్న కామ్గా ఉన్నారా? ఫస్ట్ క్లాసే. ప్లస్ క్లాస్ ఏంటి డిస్టింక్షన్? ఎవరినైనా కలిశారా? ఐ మీన్ అన్న ఎవరినైనా మీట్ అయ్యారా అని. ఎవరు కలవాలి ఇప్పుడు? అది ఇక్కడ. నో 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 నో, జస్ట్ అడిగానంతే. ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళు. ఇక్కలా ఉంది. కర్ణ, అక్కడ తప్పించుకున్నావా? రా రా, నిన్నెలా ఇరికించాలో నాకు బాగా తెలుసు.